హాయ్ ఫ్రెండ్స్, రైతు భరోసా డబ్బులు రాని వాళ్ళు ఏం చేయాలి, ఎవరిని కలవాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు కానీ రేపు కానీ 2 ఎకరాల లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు వస్తాయి అని చెప్పేసి నిన్న ఒక వీడియో చేయటం జరిగింది. 2 ఎకరాల లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు వచ్చినట్లయితే వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. రైతు భరోసా డబ్బులు రాని వాళ్ళు ఏం చేయాలి అని అంటే, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉండటం జరుగుతుంది మండలాలలో, డిస్టిక్లలో. మీకు రైతు భరోసా డబ్బులు రానట్లయితే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి మీ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి, సార్ నాకు రైతు భరోసా డబ్బులు రాలేదు అని చెప్పేసి మీ డీటెయిల్స్ వారికి చెప్పినట్లయితే మీకు ఎందుకు రాలేదు, రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది వాళ్ళు చెక్ చేసి వాళ్ళు వచ్చే విధంగా చేస్తారు. మీకు రైతు భరోసా డబ్బులు రావటం జరుగుతుంది. ఎకరం లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకే రైతు భరోసా డబ్బులు పడ్డాయి కాబట్టి ఎకరం లోపు ల్యాండ్ ఉన్న రైతులు మాత్రమే, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ను కలవండి. 2 ఎకరాల లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డ తర్వాత కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవండి. మీ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పండి. ఏదైనా మిస్టేక్ ఉన్నట్లుంటే వాళ్ళు సరిచేసి మీకు డబ్బులు వేయటం జరుగుతుంది. రైతు భరోసా డబ్బులు ఈరోజు కానీ రేపు కానీ 2 ఎకరాల లోపు ల్యాండ్ ఉన్న రైతులకు వస్తాయి అంటే కొంతమంది నీకు సీఎం చెప్పాడా అని చెప్పేసి కామెంట్ చేయటం జరుగుతుంది. నాకేం సీఎం చెప్పడు. ప్రతి ఒక్క న్యూస్ పేపర్ కూడా, ప్రతి ఒక్క టీవీ ఛానల్ కూడా మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి న్యూస్ను వాళ్ళు పబ్లిష్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా నేను న్యూస్ను మీకు ఈ విధంగా అందచేయటం జరుగుతుంది. అంతే తప్ప ఎవరికి కూడా సపరేట్గా సీఎం కానీ పిఎం కానీ ఎవరు కూడా చెప్పరు. వచ్చినటువంటి న్యూస్నే ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక లైక్ చేయండి.